ఆ డబ్బులు దాచుకొని ఈ నిజం తెలిస్తే డబ్బులున్న బట్టలు ఎందుకు కొనలేదని అడుగుతామని కొత్త నాటకం మొదలు పెట్టింది. ఆపు నాన్న. ఆ? నా దగ్గర అప్పుడు డబ్బులున్న మాట నిజమే. ఆహా. ఆ డబ్బులతోనే బట్టలు కొన్నాను గాని దొంగతనం జరిగిందని చెప్తున్నా నమ్మకపోతే నేనేం చేయాలి? ఆహా, అవునా? ఆహా, నువ్వే షాపులో బట్టలు కొన్నావా ఆడి దగ్గర నన్ను తీసుకెళ్ళు. నువ్వు వచ్చి ఆడితో నాకు బట్టలు ఇక్కడ కొన్నాను చెప్పించు. అప్పుడు అప్పుడు దొంగతనం జరిగిందని నమ్ముతాను. ఏరా పండు, అంతే కదా? అవును. చైనా బజార్లో బట్టలు కొన్నానని వీళ్ళకెలా చెప్పగలను? నా నిజాయితీని మీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. బట్టలు కొనడం నిజం, పోవడం నిజం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. రే పండు, చూసావు కదా, తప్పు చేసిన వాళ్ళకే కదా నిలదీస్తే కోపం వచ్చేది. ఎప్పుడు ఎప్పుడూ ఇంతే కారణాలు చెప్తారు గాని అడిగింది ఏది కొనిపెట్టరు. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకున్నాను 2 డ్రెస్సులు తీసుకుంటున్నానని. క్రిస్మస్ ఒకటి, న్యూ ఇయర్ ఒకటి. ఇప్పుడు ఒక్క డ్రెస్ కూడా లేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఇదే ఆ పొగరబోతు ప్రేమగారి ప్యాలెస్. ఇలాంటి ఇళ్ల చుట్టూ తిరిగే అవసరం వస్తుందని నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. గాడ్ ఈస్ గ్రేట్. గ్రేట్ అంటావేంటి? అంటే ఈ ఇంటి క్రౌడ్ నీకు హ్యాపీయే కదా? నీకు అలా అర్థమైందా? నా మీనింగ్ అది కాదు. దేవుడు ఎలాంటి వాడినైనా ఎలాంటి ప్లేస్లో అయినా నిలబెట్టగలడు అని నా ఉద్దేశం. పద. హాయ్ బంగారు తల్లి. నీకోసం చూడు ఎన్ని చాక్లెట్స్ తెచ్చాను. తీసుకో. ఆంటీ, ఆంటీ. ప్రణయ్ ఆంటీ, తను స్నేహ అని నా ఫ్రెండ్. స్నేహ, ప్రేమ వాళ్ళ మదర్ ఫాదర్. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. హాయ్. హాయ్ ప్రేమ. సారీ, నీ గురించి తెలియక నీతో నేను అప్పుడప్పుడు హార్ష్గా మాట్లాడుండొచ్చు. కానీ నీ ఫ్రాంక్నెస్, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆపుతావా? మాట్లాడినా కోపడతారు, పొగిడినా కోపడతారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రేమ గారు? నన్నెవరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఎవరైనా ఇంటికి వస్తే ఎప్పుడు వచ్చారని అడగాలి. ఎందుకు వచ్చారని అడుగుతావేంటి? నా మాట తీరే అంతా. ఇది మారదు. నేనే ప్రణయ్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అదే ఎందుకని అడుగుతున్నాను. ఆంటీ, నేను క్రిస్టియన్నే. అవునా మై డియర్ చైల్డ్? అవును అంకుల్. ప్రణయ్ ఇంట్లో అందరూ కలిసి మినీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేద్దామని వచ్చాం. మీరంతా తప్పకుండా రావాలి. వై నాట్? రావడం కుదరదు. మినీ క్రిస్మస్ అయినా క్రిస్మస్ ట్రీ మాత్రం చాలా పెద్దది ఉంటుంది. దాని నిండా బొమ్మలు,
ఇల్లంతా బెలూన్స్ లైట్స్ పెద్ద కేకు చాక్లెట్స్ అన్నీ ఉంటాయి ఎంచక్క అందరం కలిసి ఆడుకోవచ్చు నువ్వు వస్తావు కదూ ముందు పాపనిటివు అరే చివ్వు. ఇప్పుడు ఎందుకని సీరియస్ దానికి మాటలు ఎలాగో తెప్పించలేవు కనీసం చంటి దాని సరదా కూడా తెరచలేవా అవును ప్రేమ, దానికోసమైనా వెళ్దాం. వెళ్దామేంటే మినీ క్రిస్మస్ అని ఇన్వైట్ చేస్తే వెళ్ళాలి. అది గాడ్ మనకిచ్చిన గిఫ్ట్ రోల్. ఎస్ సరే, సరే అయితే రేపు మార్నింగే వచ్చేసేయండి. ఏంటొచ్చేది? కనీసం వేసుకోవడానికి కొత్త బట్టలు కూడా లేవు. పండు, ఏమైంది ఆంటీ పిల్లలకని ప్రేమ బట్టలు కొందంట బాబు. అమ్మా, ఇప్పుడు అవన్నీ చెప్పడం అవసరమా? చెప్పబడడానికి తానేమన్నా పరాయివాడా? అల్లుడే కదా. చెప్పు చెప్పు. ప్రణయ్, ప్రేమ బట్టలు కొని షాపు నుంచి తిరిగి వస్తుంటే బట్టలు కొట్టేశాడంట. హ, మా దరిద్రం గురించి నీకు తెలుసు కదా. సరే ఆంటీ, మేం బయలుదేరుతాము. పద ప్రణయ్. బాయ్ ఆంటీ వస్తాం ఆంటీ. వస్తాం అంకుల్. గాడ్ బ్లెస్ యూ. బాబు ప్రణయ్, ఏంటంటీ ప్రేమ ఒప్పుకుంది కాబట్టి ఫంక్షన్కి అందరం వస్తాం. కానీ అంకుల్ని మాత్రం రావద్దని మీరే చెప్పాలి. ఏమైంది ఆంటీ? ఎందుకని? నీకు తెలియదులే నాకు అర్థమైంది ఆంటీ అంకుల్కి నేను ఫోన్ చేసి మేనేజ్ చేస్తాను మీరైతే తప్పకుండా రండి. సరే బాబు. బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. రా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా లోకే పేమెంట్ శివాగ్ని. ఇప్పుడేమైంది? నిన్నటి వరకు లాయర్ల దగ్గర మేనేజర్ల దగ్గర హుందాగా తలెత్తుకుని నిలబడే పొజిషన్. ఇప్పుడు 1000 కోట్లు ఉన్నా సింగిల్ ఎన్పీ కూడా ఖర్చు చేయడానికి లేని పరిస్థితి. మన ముందు వాళ్ళు భయపడుతున్నట్టు గౌరవిస్తున్నట్టు కనిపించొచ్చు, కానీ వెనక మనింటి కాంపౌండ్లో ఉన్న కుక్కలకి ఇంట్లో ఉన్న నాకు పెద్ద తేడా లేదు. ఈ ఇంటికి కుక్కలు కాపలా అయితే ఈ ఇందిర ఆస్తికి కాపలా అని నవ్వుకుంటున్నారు. ఆస్తి మొత్తం పాపది అని తెలిస్తే ప్రేమ మనల్ని ఆడుకోవడం మొదలు పెడుతుంది. ఆస్తి మనకి దక్కకుండా పోయేలా ఉంది. ప్రాణాలనైనా వదులుకుంటాం కానీ ఆస్తిని ఎలా వదులుకుంటాం అమ్మా? ప్రేమ నిజాలు తెలుసుకోవడం మొదలు పెడితే సమాధిలోకి పంపిస్తాను. చేజారిపోయిన అధికారాన్ని, ఈ ఆస్తిని తిరిగి మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలో ఆల్రెడీ ప్లాన్ చేశాను. అమ్మా చెల్లెమ్మా, నమస్తే నమస్తే.
ఏంటి శివమ్మా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు? ఇప్పుడేం చేస్తున్నావు మావయ్య? ఎదవ పనులు తప్ప ఇంకే పనులు నేను పెట్టుకోను కదమ్మా, అవే చేసుకుంటాను. ఇంతకీ ఎందుకు రమ్మన్నట్టు? త్వరలో క్రిస్మస్ ఉంది కదా, అందుకే మన ఇంట్లో మినీ క్రిస్మస్ చేద్దాం అనుకుంటున్నాను. మినీ క్రిస్మస్ అంటే? క్రిస్మస్ కి ముందు ప్రతి క్రిస్టియన్ ఫ్యామిలీలో అందర్నీ పిలిచి మినీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తారు. ఓహో, వాళ్ళు చేసుకోవచ్చు, మీరెందుకు చేస్తారు? నాకు అన్ని మతాలు సమానమే. నేను ఎంత భక్తురాలనో నీకు తెలుసు కదా మావయ్య. అవునవును, భయంకరమైన భక్తురాలివి, నాకెందుకు తెలీదు? సరే సరే, ఇప్పుడు ఆ ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు చేయాలి. క్రిస్మస్ ట్రీ, బెలూన్స్, కేకులు, డెకరేషన్లు, లైటింగు, అంతే కదా? నేను చూసుకుంటావో? ఆగు మావయ్య, ఇప్పటి వరకు నీ బుర్రలో కొంచెమైనా పనికొచ్చే పదార్థం ఉంది అనుకున్నాను. మొత్తం మట్టే ఉంది. అదేంటమ్మా అంత డ్యామేజింగ్ గా డైలాగ్ అనేసావు? లేకపోతే శివాగ్ని ఏదైనా చేస్తుంది అంటే దాని వెనక ఏదో అంతరార్థం ఉంటుందని నీకు తెలీదా? నిజమేనమ్మో, కొత్త పుణ్యానికి ఆ దేవుడు కూడా ప్రసాదం పెట్టదు కదా. ఆలోచించు మావయ్య. క్రిస్మస్, శివమ్మ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తోంది ఎందుకబ్బా? ప్రేమ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళ మినీ క్రిస్మస్ ని మన ఇంట్లో ఏర్పాటు చేసి ప్రేమని పాపని రప్పించి ఆ హడావిల్లో పాపని పైకి పంపించాలనేదేగా నీ ప్లాను? ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ మన ఇంటి ఫంక్షన్ కొచ్చేలా ప్రణయ్ ప్లాన్ చేస్తున్నాడు. ఎక్సెప్ట్ ప్రేమ తాగుబోతు ఫాదర్. ప్రేమ ఫ్యామిలీ అంతా ఇక్కడున్న టైంలో నువ్వు ప్రేమ ఇంటికి వెళ్ళి ఆ తాగుబోతుకి మందు పోయించి వాణ్ణి పూర్తిగా మత్తులో ముంచి. అంటే ఫంక్షన్ లో ఏమో మీకు, ఆ తాగుబోతు వాడితో ఎంటర్టైన్మెంట్ మాకా? చెప్పేది వినవా? ప్రేమ ఇంట్లో మా నాన్న లక్ష్మికిచ్చిన కవర్ ఉంటుంది. ఎవ్వరికి అనుమానం రాకుండా నువ్వు దాన్ని తీసుకురావాలి. ఆ కవర్లో ఏం రాస్తుందో తెలిస్తే ఈ ఆటని ఎలా ముగించాలో తెలుస్తుంది. సరేనమ్మా, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఆ తాగుబోతు వాడిని ఫుల్లుగా మందులో ముంచేసి ఒక రేంజ్ లో మేనేజ్ చేసి ఆ లెటర్ ని పట్టుకొచ్చేస్తా. నా బుర్రలో ఉంది మట్టి కాదు అని నిరూపించుకుంటాను. సరేనా? హలో మై డియర్ డాటర్, ఈ కోటు అండ్ ఈ షర్టు రెండు బాగా ఐరన్ చేయి. ఎందుకు? ఏంటా ప్రశ్న? రేపు ప్రణయ్ ఇంట్లో మినీ క్రిస్మస్ అని చెప్పారు కదా, రావాలని ఇన్వైట్ చేశారుగా, వస్తామని అందరం తలాడిచ్చా కదా. రేపు ఫంక్షన్ లో నేను నీట్ గా కనిపించుదా? నువ్వేం అక్కడికి రావడం లేదు. ఏయ్, రావాలో రాకూడదో నేను చెప్పాలి. కరుణం, 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 ఏ కరుణ, ఎక్కడ రా, బయటికి రా. ఇదిగో నీ కూతురు ఏమంటుందో విన్నావా? రేపు మినీ క్రిస్మస్ కి రావద్దంట, ఈ పట్ల ఐరన్ చేయదంట. నేను చెప్పేది కూడా అదే. అంతేనా? నీది కూడా అదే డెసిషనా? నువ్వు విన్నావా? మీ అమ్మ చెల్లి ఏమన్నారో విన్నావా? వాళ్ళకలా చెప్పమని చెప్పింది నేనే. అర్థమైంది. నేను ఫంక్షన్ రాకుండా నా మీద కుట్రలు చేస్తున్న దొంగల ముఠాకి నువ్వే నాయకురాలు అన్నమాట. ఏం మాట్లాడుతున్నావు నాన్న? లేకపోతే అంత పెద్దంటి ఫంక్షన్ కి ఈ ఇంటి పెద్దగా నేను రాకపోతే ఎలాగా? నువ్వు అక్కడికి వస్తే గోల చేస్తావు నాన్న. రే, నేను రాకపోతే ఫంక్షన్ కిక్కే ఉంటదిరా. సరేలే, మీ అందరి కోసం బుద్ధులాగా ఆ ఫంక్షన్ లో ఏదో మూల కూర్చొని ఇది గుద్దుతా ఉంటాను. అదొక్కటి చాలు, అందరి ముందు మా అందరి పరువు పోవడానికి.
అయినా మేము ఆ ఇంటికి వెళ్తోంది రిలేషన్ నుండి కాదు. బంగారు సరదా పడుతుంది, దాని ఆనందాన్ని ఎందుకు పాడు చేయాలి అని వెళుతున్నాం. ఏ దాని ఆనందాన్ని చూడటం నాకు మాత్రం ఉండదా? నాకు లేదా రిలేషను? అయినా నువ్వు రావడం లేదు. ఆహా, ఇదేనా మీ డెసిషను? అవును. నీది నీది నీదే? ఓకే, మీరందరూ కలిసి నన్ను రావద్దని వెళ్ళేసి చెప్తుంటే వాట్ కెన్ ఐ డూ? వాట్ కెన్ ఐ డూ? మీ కండిషన్ నేను ఒప్పుకోవాలనుకుంటే నా కండిషన్ మీరు ఒప్పుకోవాలి. ఓ 500 నా చేతిలో పెట్టండి. మీరంతా ఆ ఫంక్షన్కి వెళ్ళి కాలు పెట్టండి. 500 ఎందుకు? తోడు తెచ్చుకోవడానికి. మీరంతా ఆ ఫంక్షన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే నేను గుడ్డి దీపల ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఏం చేయాలి? గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవాలా? అందుకే తోడు తెచ్చుకుంటాను అంటున్నాను. వైన్ షాప్ కంటే వైకుంఠం ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని మందేయడం కంటే సుఖం ఏమీ లేదు. అందుకే 500 నా మొఖాన్ని పాడేస్తే మీ దారి మీది, నా సుఖం నాది. నా దగ్గర డబ్బులు లేవు. అంటే లేవు అన్న ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతే సరిపోతుందా? ఆ? ఏమే అది అలాగే వెళ్ళిపోతుంది. డబ్బులు అడుగుతూ ఉంటే వెళ్ళిపోతుంది కదా. ఆ? నువ్వైనా చెప్పచ్చు కదా. మట్టి ముక్కలలో వెళ్ళిపోతుంది చూడు. తల్లి నువ్వైనా చెప్పచ్చు కదా. రే అంటే టోటల్ గా వీళ్ళందరూ నన్ను కేర్ చేయడం మానేశారా ఏంటే? ఐరన్ చేస్తావా? ఐరన్ ఐరన్ లేదు, గిరన్ లేదు. నా బట్టలు ఇస్త్రీ చేయమని చేయట్లేదు, డబ్బులు ఏమంటే ఇవ్వట్లేదు. అమ్మా శాంటా క్లాస్. Hello. This is for you. This is for you. This is for you. థ్యాంక్ యూ శాంటా క్లాస్.
అండ్ దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అరే టీ షర్ట్ జీన్స్. థ్యాంక్ యూ శాంటా క్లాస్. బుజ్జి నీ కవర్లో ఏముంది? Da da da